హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక 50 లైక్స్ అయితే కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకైతే ఈరోజు ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు అయితే రావడం జరిగింది. 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేదు. అలాగే డైరెక్ట్ సెలెక్షన్ చేసి మీకైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నేను నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ టైం కనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ చూడండి, 153 పోస్టులు అయితే ఉన్నాయి. సాట్లూజ్ జై విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో SJVN రిక్రూట్మెంట్ 2023 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 9 అనేసి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ అనేసి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఎగ్జామ్ అప్డేట్ అనేసి. అయితే ఇక్కడ చూడండి, సాత్లూజ్ జైల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ SJVN యాజ్ రీసెంట్లీ జాబ్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ ఇంజనీర్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఆఫీషియల్లీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆఫీషియల్గా అయితే వీళ్ళు ఫీల్డ్ ఇంజనీర్గా SJVN సంస్థ వారు ఈ యొక్క పోస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అప్లయింగ్ క్యాండిడేట్స్ రీడ్ ద ఆఫీషియల్ నోటిఫికేషన్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై బిఫోర్ అక్టోబర్ 9, 2023 అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఆఫీషియల్ నోటిఫికేషన్ని చదివి మీరు ఇంట్రెస్ట్ కానీ ఉంటే మీరు ముందుగా అంటే అక్టోబర్ 9కి ముందే మీరు అప్లై చేయవలసిందిగా వీళ్ళైతే కోరడం జరుగుతుంది. ది డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆర్ గివెన్ బిలో అనేసి ఇవ్వడం జరిగింది. మీకు ముందు కూడా మంచి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మీకు కనబడతాయి అనేసి చెప్పడం జరిగింది. సో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని. అలాగే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసరికి సాట్లూజ్ జైల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ SJVN అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసరికి 153 పోస్టులు అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఫీల్డ్ ఇంజనీర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆఫీషియల్ వెబ్సైట్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లయింగ్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఆఫ్లైన్ అనేది లేదు. అలాగే ఆఫీషియల్ వెబ్సైట్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 10వ నెల 9వ తారీఖు 2023తో లాస్ట్ డేట్ అనమాట, ఓకేనా. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే మనకి ఫీల్డ్ ఇంజనీర్గా 105 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫీల్డ్ ఆఫీసర్గా 48 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఇదొక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ ద రిఫర్ టు ఆఫీషియల్ నోటిఫికేషన్. సో నేను నోటిఫికేషన్ చూసి మీకైతే ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చెప్పడం జరిగింది. సో 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి రిఫర్ టు ఆఫీషియల్ నోటిఫికేషన్ అంటే మీకు మినిమం 18 to 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పే స్కేల్ కూడా రిఫర్ టు ఆఫీషియల్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. సో మీకు స్టార్టింగే మీకు 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది శాలరీ అనేది. ఎవరు మిస్ కావద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. సో మనకి నెక్స్ట్ వన్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెసింగ్ అనమాట. సెలక్షన్ ప్రాసెసింగ్ అనేది ఇంటర్వ్యూ చేసే మీకు డైరెక్ట్గా సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా వీళ్ళైతే మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది నేను ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో, దీనికి కొన్నిటికి మీకు ఎగ్జామ్ ఫీజు లేదు అనేసి అంటున్నారు, కొన్నిటికి ఉందనేసి అంటున్నారు. కానీ ప్రతి దానికి కూడా నేను పూర్తిగా వివరించడమే జరుగుతుంది. సో
దీనికైతే ఇంటర్వ్యూ అనే ఉన్న వాటికైతే మీకు ఎగ్జామ్ ఫీజు అనేది ఏముండదు, అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏముండదు. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుంటే చాలు, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఈమెయిల్ అలాగే ఈమెయిల్ ఏదైతే ఇస్తారో దానికి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే మీకు ఫోన్ నెంబర్కి కూడా మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా మొత్తం అంతా కూడా మీ యొక్క మెయిల్కి అందించడం జరుగుతుంది. మీ యొక్క ఫోన్ నెంబర్కి కూడా మెసేజ్ అనేది, నార్మల్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అదొకటి ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. హౌ టు అప్లై అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయాలన్నమాట. విజిట్ ద ఆఫీషియల్ వెబ్సైట్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. క్లిక్ ఆన్ ద SJVN నోటిఫికేషన్ అండ్ రిఫర్ టు ఆల్ డీటెయిల్స్. సో మీరు నోటిఫికేషన్ని ఓపెన్ చేసి సో మొత్తం అన్ని డీటెయిల్స్ని కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసి సో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చదివి తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని నింపవలసి ఉంటుంది. ఫిల్ అవుట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు అన్ని డీటెయిల్స్ చదివాకే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. అలాగే ప్రింట్అవుట్ అనేది తీసుకొని ఫైనల్ సబ్మిట్ అనేది చేయాలన్నమాట. ప్రింట్అవుట్ అనేది మీరు అంటే అప్లికేషన్ ఫామ్ నింపేశాక మీరు కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు ఫైనల్ సబ్మిట్ చేశాక అప్పుడు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్ మచ్ బిఫోర్ ద closing date and not to wait till the last date to avoid the possibility of disconnections, inability or failure to log in to the website on account of heavy load on the website during the closing days అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ ఏమంటే ఎవరైతే దరఖాస్తుదారులు ఈ యొక్క అప్లికేషన్కి మీరు అప్లై చేస్తున్నారో సో దానికి డ్యూ డేట్ వచ్చినంత వరకు కూడా మీరు వెయిట్ చేయొద్దు. సో మీరు డ్యూ డేట్ రాకముందే మీరు అప్లై చేసుకుంటే చాలా మంచిదన్నమాట. డ్యూ డేట్ వచ్చినంత వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటే మీకు డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ యొక్క అప్లికేషన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెబ్సైట్ కూడా మీకు హెవీ లోడింగ్ ఉండడం కారణంగా వెబ్సైట్ కూడా మీకు క్లోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎవరైతే అప్లై చేస్తారో అటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రివ్యూ అండ్ వెరిఫై ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై యూ ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై అండ్ ఎంటర్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ వెన్ యూ ఆర్ సాటిస్ఫైడ్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్లీ ఫిల్డ్ సబ్మిట్ ద అప్లికేషన్. సో మీరు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో మీరు కరెక్ట్గా నింపాను అప్లికేషన్లో నా డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చాను అనేసి మీరు సాటిస్ఫై అయితే అప్పుడు మీరు డైరెక్ట్గా ఫైనల్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అంతే, ఇంకేమీ లేదు. సో ఇదనమాట ఈరోజు అప్లికేషను. లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసరికి 9 నెల 18వ తారీఖుతో స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి సబ్మిషన్ డేట్ అనమాట 10 నెల 9వ తారీఖుతో క్లోజ్ అవుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే తప్పకుండా మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.